5 seconds. అధ్యక్ష, ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజల చేత ఎన్నుకోబడిన వారే. ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి ఈ సభకు వచ్చాము. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ పైన ఎంతో గురుతరమైన బాధ్యత ఉంది. వారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను చిత్తశుద్ధితో అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతవరకు ఈ బడ్జెట్ పైన చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన సభ్యులు ఈ బడ్జెట్ను హృదయపూర్వకంగా బలపరుస్తున్నామని చెప్పారు తప్ప అందులో ఉన్న మంచి ఏమిటో మాత్రం చెప్పలేదు. ఎంతసేపు ప్రతిపక్షం వారు చెప్పిన దానిని వ్యతిరేకించారు తప్ప ఈ బడ్జెట్ వలన సాధారణ మానవుడికి కలిగే లాభం ఏమిటో ఒక్కరికి కూడా చెప్పలేదు. ఆ విషయం గమనించాలని కోరుతున్నాను. ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజల అవసరాలను కానీ, రాష్ట్రాభివృద్ధిని కానీ, ప్రజలకు చేసిన వాగ్దానాలను కానీ దృష్టిలో పెట్టుకొని తయారు చేయకపోవటం వలన ఇది ప్రజల ఆశలను వమ్ము చేసే విధంగా ఉంది. ప్రజల మేలును దృష్టిలో పెట్టుకొని కాకుండా తమ మేలును దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ వారు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంతకు ముందున్న ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని, తాము రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పిన ఆర్థిక మంత్రి గారు సంవత్సరము తిరగకుండానే మారిపోయి కొత్త ఆర్థిక మంత్రి గారు వచ్చారు. రాష్ట్ర పరిస్థితులను అవగాహన చేసుకొని చక్కటి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు మంత్రులు మారిపోతున్నారు. ఆ పద్ధతి మంచిది కాదు. పోతే మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఒకరి సలహాలు ఒకరు వినాలి. ఒకరిని ఒకరు సంప్రదించుకోవాలి. అలా కాకుండా ఒకరిని ఒకరు ప్రతి చిన్న విషయానికి విమర్శించుకోవటం మంచిది కాదు. ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రభుత్వానికి పనికి వచ్చే మాటలు చెబుతారు. వాటిని గురించి ఆలోచించాలి. అధికార పార్టీ వారి మీద చాలా బాధ్యత ఉంటుంది. వారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గుర్తుపెట్టుకోవాలి. వాటికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి. వాటి అమలుకు వీలైన విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టాలి. ప్రజల కోరికలు ప్రతిబింబించే విధంగా బడ్జెట్ను రూపకల్పన చేయాలి. అప్పుడే అది ప్రజాప్రభుత్వం అనిపించుకుంటుంది. కానీ ఈనాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి అనుకూలంగా ఉన్నట్లు కనిపించటం లేదు. చాలా లోటు బడ్జెట్గా ఉంది. గత ప్రభుత్వాన్ని విమర్శించి గద్దె దింపి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం పైన ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ బడ్జెట్ చూసిన తరువాత ప్రజలు ఎంతో నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ లోటును ఏ విధంగా పూరిస్తారో స్పష్టంగా ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని మనవి చేస్తున్నాను. నిజానికి ఆ లోటును ఎట్లా పూరిస్తారనే విషయము బడ్జెట్ ప్రసంగంలో వివరించవలసి ఉంది.
కానీ ఆ విషయం ప్రస్తావన చేయలేదు. ఈ సంవత్సరం ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఎన్నో కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. దానిపైన ఎంతో వడ్డీ కడుతున్నారు. అయినప్పటికీ ఈ బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు నికర లోటును చూపించారు. ఈ లోటును ఎలా పూరిస్తారో ఒక్క మాట కూడా బడ్జెట్ ఉపన్యాసంలో మంత్రి గారు చెప్పకపోవటం విచారకరం. కాకపోతే రావలసిన బకాయిలు వసూలు చేసి ఆ లోటును పూడ్చుకుంటామని ఆర్థిక మంత్రి గారు చెబుతారు. అది ఒక అలవాటుగా మారిపోయింది. గత సంవత్సరం ఇదే చెప్పారు, అంతకుముందు సంవత్సరం ఇదే చెప్పారు, ఈసారి ఇదే చెబుతారు. పన్నులు వేస్తామని చెబితే ప్రజలకు దూరం అవుతామని బడ్జెట్లో ఆ ప్రతిపాదనలు చేయరు. ప్రజలలో నుండి వ్యతిరేకత వస్తుందని తెలుసు. అందువలన నామమాత్రపు బడ్జెట్ను తయారు చేసి ప్రజల ప్రశంసలను పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడే కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా రెవెన్యూ లోటు ఎక్కువగా ఉన్నది. ఈ పరిస్థితిలో ద్రవ్యోల్బణం ఎంతో పెరిగిపోతున్నది. మనము ఎక్కడికి పోతున్నాము? ఈ దేశాన్ని ఏ వైపు తీసుకుపోతున్నామనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అసలు డబ్బుకు విలువ లేకుండా పోయింది. సామాన్య మానవుడు ఆఖరుకు వంట నూనె కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అధికారంలో ఉన్నవారు పేదవారి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా అని అడుగుతున్నాను. ఈనాడు అధికారంలో ఉన్న పార్టీ ఒకవేళ తాము అధికారములోకి వస్తే 100 రోజుల్లో ధరలను విపరీతంగా తగ్గిస్తామని ఎన్నికల్లో చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది వరకు ఉన్న ధరలను అయినా నిలకడగా ఉంచలేకపోయారు. ఈనాడు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చేసిన వాగ్దానాలను ఎందుకు నిలబెట్టుకోలేకపోయారని అడుగుతున్నాను. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే అసలు ప్రజల మేలు గురించి, రాష్ట్రం మేలు గురించి ఈ ప్రభుత్వానికి ఆలోచించే తీరిక ఉందా అనే అనుమానం కలుగుతున్నది. పోతే గత సంవత్సరాలలో ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపులను పోల్చి చూసినట్లయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలకు చాలా తక్కువ శాతము ఖర్చు పెడుతున్నట్లు కనబడుతున్నది. దానిని బట్టి మనము అభివృద్ధి వైపు ప్రయాణం చేయటం లేదనేది స్పష్టం అవుతున్నది. కాబట్టి ఆ పొరపాటును వీలైనంత తొందరగా గమనించి సవరించే ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. దట్స్ ఆల్.